అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మైసూర్ పాక్ చేసుకున్నాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మైసూర్ పాక్ తయారీ విధానం చూద్దాం. ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. 2 కప్పుల చక్కెరకి 1/2 కప్పు నీళ్ళు సరిపోతాయండి. 1/2 కప్పు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఈ చక్కెర బాగా కరగాలి. తీగ పాకం వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి, లేదంటే చక్కెర అనేది గడ్డ కడుతూ ఉంటుంది. చూసారా, ఇలా వీడియోలో చూపించే విధంగా వస్తూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం శనగపిండి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది కింద. చూసారా, ఇలా వీడియోలో చూపించే విధంగా కలుపుతూ ఉండాలి. బాగా కలిసేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత పక్కన నూనె వేడి చేసుకోండి. ఇక్కడ మేము 1/3 కప్పు బటర్, 1/3 కప్ నెయ్యి, 1/3 కప్పు నూనె తీసుకున్నామండి. 1.5 కప్కి సరిపడా 3 భాగాలుగా చేసుకొని వేడి చేసుకున్నాం. అది వేడిగా ఉండాలి, లేదంటే మైసూర్ పాక్ అనేది కుదరదు. ఇలా వేడి చేసుకున్న నూనెని ఇందులో వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. వేడివేడిగానే ఉండాలి నెయ్యి అనేది. ఇక్కడ శనగపిండి కలుపుతున్నాం కదండి. ఈ కలిపిన తర్వాత అందులో కొంచెం వేడివేడి నూనె అనేది వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇక్కడ నూనె నెయ్యి అనేది మిక్స్ ఒకటే దగ్గర కలుపుకొని అది వేడిగానే ఉండాలి. చూడండి, వేడిగా ఉంటే ఇలా నూనె వేసినప్పుడు ఇలా బుగ్గలుగా వస్తుంది. చూసారా, ఇలా ఇది ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. 1 కప్పు శనగపిండికి 1.5 కప్పు నెయ్యి ఇంకా నూనె పడుతుందండి. 1 కప్పు నెయ్యి 1/2 కప్పు నూనె పడుతుందండి. ఆ తర్వాత కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఒక గిన్నెకి నూనె రాసుకొని ఆల్రెడీ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడ వదిలేయకూడదండి, కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత కొద్దిగా ఇందులో ఇలాచీ పొడి ఇంకా కొద్దిగా సోడా వేసుకొని కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూనే ఉన్నాం కదా, చూడండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత నూనె రాసుకున్న గిన్నెలు మందపాటి గిన్నెలో వేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన ఉంచాలి. ఇలా ట్యాప్ చేసుకొని 20 మినిట్స్ పక్కన ఉంచాలి. చూసారా, ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. ఒక ప్లేట్ కొని ఇలా డిమోల్డ్ చేసుకోవాలి. ఒకసారి పైన గిన్నెని ఒకసారి కొడితే ఇదైపోతుంది, లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా చూసారా, ఇలా డిమోల్డ్ చేసుకున్న తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన మైసూర్ పాక్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మమ్మల్ని ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.